వచ్చే సంవత్సరం నుంచి భారత రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందన్నట్టు. ఎందుకో ఇలాంటి పరిస్థితి జరుగుతున్నదంటే, ఒకటేమో వ్యవసాయ రంగంలో పంటలకు గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు డిసైడ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 10,800 రూపాయలు ఇవాళ పత్తికి క్వింటాల్కు డిసైడ్ చేయాలి. అలాంటిది 7,600 రూపాయలు డిసైడ్ చేశారు. ఒక్క పత్తి కొనుగోలు మీద, ఒక్క క్వింటల్ మీదనే రైతు 3,000 నష్టపోతున్నాడు. ఇక్కడ అన్ని పంటల కూడా రేటు గిట్టుబాటు ధరలు సరిగ్గా డిసైడ్ చేయకపోవడం వల్ల విపరీతమైనటువంటి నష్టానికి రైతాంగం గురవుతున్నారు. దీనికి పైపెచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, మన దగ్గర వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని కేటాయించేది కేవలం ఇవాళ 1.9 దాకా వచ్చిందట, చాలా తక్కువ కేటాయిస్తారు. అనేక దేశాల్లో వాళ్ళ బడ్జెట్లో 10%, 20%, 25% కూడా వ్యవసాయానికి కేటాయిస్తున్న సందర్భాలు కొన్ని దేశం. అక్కడ ఏంటంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కానీ ఇంకా కొన్ని దేశాల్లో వ్యవసాయ ఖర్చులో 40%, కెనడా ఇంకా చాలా దేశాలు 40% ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. తర్వాత అక్కడ ఈ కల్తీ విత్తనాలు కానీ ఇటువంటి కల్తీ ఎరువుల ప్రాబ్లం లేదు. దానివల్ల వాళ్లకు వాళ్ళ యావరేజ్ మన ఇండియన్ లెక్కల ప్రకారం తీసుకుంటే 2,000కు 3,000కు క్వింటాల్ చొప్పునే పత్తి పండుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఏం చేశారు, మొన్న ట్రంప్తో మోడీ సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్ చేసిన తర్వాత పత్తి దిగుమతికి ఒప్పుకున్నారు వీళ్ళు. ఒక పత్తే కాదు, పత్తితో పాటు చాలా పంటల్ని, వ్యవసాయ ఆధారిత పంటల్ని పొరుగు దేశాలకు వెళ్ళి, అంటే అమెరికా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం అగ్రిమెంట్ చేసుకున్నది. దాంట్లో ఇంపోర్ట్ ట్యాక్స్ 11% ఉండే, ఇంపోర్ట్ ట్యాక్స్ 11% తీసేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పత్తి భారతదేశానికి ఎంతో పెద్ద ఎత్తున దిగుమతి అవుతుంది. ఇక్కడ మిల్లర్లు అందరూ, ఏదైతే బట్టల మిల్లు వాళ్ళు ఉన్నారో, మిగతా వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా అక్కడి పత్తి నుంచి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, కానీ ఇండియన్ కాటన్ దిగుమతి ఒప్పుకోరు. ఇండియన్ రైతుకు, అంటే వ్యవసాయ రైతుకు ఒక 3,000 రూపాయల క్వింటాల్ చొప్పున నెక్స్ట్ ఇయర్ దొరుకుతుందో దొరకదని నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల. 3,000, 4,000 రూపాయలు. సో రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయకపోతే మటుకు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండే ప్రమాదం ఉన్నది. ఇట్లా అన్ని రంగాల్లో అక్రమాలు పెరిగిపోతున్నాయి ప్రతి ఒక్క దానిలో కూడా. ఇవాళ అదానీ కంపెనీకి దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ఇటు మహారాష్ట్రలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, అనేక చోట్ల ఇస్తున్నారు. మొన్న బీహార్లో 1,020 ఎకరాల భూమిని అదానీ కంపెనీకి 30 సంవత్సరాల లీజుకు ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారు, ఎకరానికి రూపాయి చొప్పున. కాబట్టి ఇవాళ ఏంటంటే, భారతదేశం ఎటుపోతున్నది, రైతులు ఎటుపోతున్నారు అనేది అంతా సమస్య వదిలిపెట్టి దానిలో ఇవాళ హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ముస్లిమ్స్ ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు అలా, ఎవరి వక్ఫ్ భూములు ఏదో జరుగుతున్నది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ళని ఒకటి ప్రశ్న చేస్తున్నాం, భారతదేశంలో మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ యొక్క భూములు మరి ఎవరి కబ్జా లోపల ఉన్నాయి? ఇవాళ ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్ అట, ఇప్పుడు ఆరోపణలు ఏమవుతుందంటే, ఒక 18 గుంటల భూమి ఒక వేరే ఇక్కడ పక్క ఇంకొక ఆయన ఆక్రమించాలని చెప్పి చెప్తున్నారు. మరి దాని మీద ప్రభుత్వం వెనుకదారి చెప్తారు. దాని పక్కన ఉన్నటువంటి ఒక ఇట్లాంటి పేదవాళ్ళ ఎప్పటి నుంచో 80-90 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు ఏదో రకంగా తమ స్వాధీనానికి తెచ్చుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అక్రమ పద్ధతుల్లో. మొత్తం ఏ టెంపుల్ అయినా కావచ్చు, ఈ టెంపులే కావచ్చు, ఏ టెంపుల్ అన్న భారతదేశంలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎవరి స్వాధీనాల లోపల ఉన్నారు, ఎవరెవరు ఆక్రమించుకున్నారు. నిజంగా మీరు హిందూ ధర్మాన్ని రక్షించాలనుకుంటే, హిందూ దేశ భక్తులు అయితే వాళ్ళ మొత్తం బీజేపీతో కానీ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నారు, టెంపుల్ ల్యాండ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ చేశారో
అవన్నీ తీసి మళ్ళీ ఆ టెంపుల్స్కి